హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ములక్కాడల మసాలా కర్రీని చూపించబోతున్నానండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ వేరుశెనగ గుళ్ళను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో ఒకసారి ఫ్రై చేసుకొని దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలను 1 ఇంచు దాల్చిన చెక్క 4 లవంగాలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని చివరగా 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని నువ్వులు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆపేసి ఈ దినుసులను పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన దినుసులను మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేయండి. దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును యాడ్ చేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేయండి. తర్వాత దీనిలో 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకును వేసుకొని ఫ్రై చేయండి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యాక దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న 2 ములక్కాడల ముక్కలను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఈ ములక్కాడలు కొద్దిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మసాలా అంతా ములక్కాడకు పట్టుకుంటుందండి. ఈ విధంగా మగ్గించుకున్నాక గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 5 to 6 మినిట్స్ మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కర్రీని ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ముక్కలు ఉడికిందో లేదో చెక్ చేసుకొని ముక్క ఉడికి ఉంటే కర్రీ మనకు రెడీ అయిపోయినట్లే అండి. మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చివరగా దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ములక్కాడ మసాలా రెడీ అయిపోయింది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ.